ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాతయ్య, ఈ సంవత్సరికం నా చేతుల మీదుగా చేస్తూ నేనేమీ తప్పు చేయడం లేదుగా? లేదమ్మా, ముమ్మాటికి నువ్వు తప్పు చేయట్లేదు. ఆ ఆత్మకు శాంతి కలిగించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఏమో తాతయ్య, ఈ కార్యక్రమంలో కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. నేను ఈ సంవత్సరికం చేయడం ఈ తులసమ్మకి ఇష్టం లేనట్టుంది. దయచేసి నన్ను క్షమించండి. ఈ తులసమ్మకి ఇష్టం లేకుండా నేను ఈ కార్యక్రమాన్ని చేయలేను. నేను లేస్తున్నాను తాతయ్య. అమ్మా, నా మాట వినమ్మా. తాతయ్య ప్లీజ్, నన్ను బలవంతం పెట్టకండి తాతయ్య. అమ్మకి ఇష్టం లేకుండా నేను ఈ కార్యక్రమం జరిపించలేను. అమ్మా మైథిలి, నా మాట వినమ్మా. ఇంకొక్కసారి వెలిగించమ్మా. అవును మైథిలి, ఇంకొకసారి ట్రై చేయి. చూసావా అమ్మా, చూసావా? నువ్వీ కార్యక్రమం జరిపించడం తులసమ్మకి ఇష్టం లేదు అన్నావు కదా. అందుకే నీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం తనకు మనస్ఫూర్తిగా ఇష్టమే అన్న సంకేతాన్ని నీకు పంపించడం కోసమే ఆ అగరబత్తుల్ని వెలిగించిందమ్మా. అవును తల్లి, నువ్విలా చేయడం ఆ తల్లి ఇష్టపడుతున్నట్టుంది. అందుకే ఆ ఆత్మ శాంతించి నువ్వు చేస్తున్న ఈ శార్ద కర్మని స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఇక నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించొచ్చమ్మా. అదేంటి పంతులు గారు, తన కన్న కూతురు తప్ప పరాయి వాళ్ళు చేస్తే ఆ ఆత్మ అంగీకరించదు అన్నారు కదా? అన్నాను తల్లి, కానీ ఆ తల్లికి నీకు మధ్య ఏ జన్మ సంబంధం ఉందో, ఏ రుణానుబంధం ఉందో నాకు తెలియదు. కానీ నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ ఆత్మ మనస్ఫూర్తిగా అంగీకరించింది. అందుకే అగర్బత్తీలు వెలిగాయి. నిస్సంకోచంగా ఈ కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగానే జరిపించు తల్లి. ఇప్పుడు వీడు గాని మైథిలియే తులసమ్మ కూతురన్న నిజాన్ని లీలాకృష్ణకు చెప్పాడంటే ఆ దుర్మార్గుడు మైథిలిని చంపినా చంపేస్తాడు. ఇప్పుడేం చేయాలి? వీడు లీలాకృష్ణకు నిజం చెప్పి లీలాకృష్ణ ఇక్కడికి వచ్చేలోపే పూజ ముగించేయాలి. నా కోసం చనిపోయిన ఆత్మ ఆరిపోయిన అగరబత్తీల్ని మళ్ళీ వెలిగించడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. నేను ఈ తులసమ్మకి ఏమీ కానప్పుడు, ఆ తులసమ్మకి నాకు తల్లి కూతుళ్ళ అనుబంధం లేనప్పుడు నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ తులసమ్మ ఎందుకు అంగీకరించింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.